దోహదపడిన కృషి చేసిన కార్యవర్గాన్ని, ముఖ్యంగా అధ్యక్షులైన వెంకటనరసయ్య గారితో సహా కార్యవర్గాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవాళ ఇలాంటి ఈ ఫంక్షన్ హాల్ చాలా అవసరం. ఎందుకంటే గరీబోళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళకు పెళ్ళిళ్ళ కార్యక్రమానికి కానీ ఏ కార్యక్రమానికైనా పేదవాళ్ళకు మన కుల బాంధవులకు పనికి వస్తుంది. ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల రెండు లాభాలు. ఒకటి వాళ్ళకు పనికి వస్తుంది, దానివల్ల ఆదాయం కూడా వస్తుంది. ఆ ఆదాయంతో ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే పిల్లల్ని చదివించడం కావచ్చు, కష్టాలలో ఉన్న పిల్లల్ని, ఆర్థికంగా వెనుకబడిన పిల్లల్ని కూడా ప్రోత్సహించడానికి పనికొస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంత పెద్ద జనాభా ఉన్న నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ పట్టణంలో మనకు ఒక పెద్ద కళ్యాణ మండపం కట్టుకోవాలా. ఆ కళ్యాణ మండపంతో వచ్చే ఆదాయంతో మనం పేద విద్యార్థులకు మనం ఏదైనా సహాయం చేయొచ్చని చాలాసార్లు కార్యవర్గంతో, పద్మశాలి పెద్దలతో చర్చించడం జరిగింది. అందులో భాగంగా ఒక 2 ఎకరాల భూమి ఇక్కడ దొరికితే బాగుండు అని చెప్పేసి నాతో అన్నారు. అది మా కాంగ్రెస్ పెద్దలతో కూడా చర్చించిన. ఇప్పుడు నూడా చైర్మన్ అయిన మా తమ్ముడు, ఆయన కూడా చాలా సానుకూలంగా ఉన్నాడు, చాలా మంచోడు, సౌమ్యుడు. చాలా ఏళ్ళుగా నిజామాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ ఇంత పెద్ద పదవి వచ్చింది. ఆయన అనుకుంటే 2 ఎకరాల భూమి పెద్ద విషయం కాదు. తప్పకుండా నూడా చైర్మన్. ఎందుకంటే ఆయన నిజామాబాద్ పట్టణమే కాదు, పక్కన ఉన్న నిజామాబాద్ రూరల్ అయినది, ఇటు పక్కన ఆర్మూర్ ఉన్నది, ఇటు పక్కన బోధల్ ఉన్నది, బాన్సువాడ కూడా కొన్ని వచ్చినట్టున్నాయి. ఈయన తన పరిధిలో తప్పకుండా ఆయన కూడా కృషి చేస్తాడు. నేను కూడా కాంగ్రెస్ పెద్దలతో మహేష్ కుమార్ గారు, పిసిసి ప్రెసిడెంట్ గారితో మాట్లాడిన, సుదర్శన్ రెడ్డి గారు చెప్పిన, అదేవిధంగా భూపతి రెడ్డి గారు కూడా చెప్పిన. భూపతి రెడ్డి గారు చాలా సానుకూలంగా ఉన్నాడు. ఎందుకంటే నిజామాబాద్ రూరల్లోనే ఆ జాగ్రత్త స్థలం ఉంది కాబట్టి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. పెద్దలంతా పోయి కలిస్తే అది తప్పకుండా CCLకి పంపించి ఆడ నుంచి ముఖ్యమంత్రితో మాట్లాడి మీకు తప్పకుండా శాంక్షన్ చేయిస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. దానికి కళ్యాణ మండపం కావాల్సిన నిధులను కూడా కార్యవర్గం అంతా కలిసి నిధులను సమీకరించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వం తరఫున వచ్చే నిధులు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. నేను ఇక్కడ ఉన్న రత్నాకర్ గారు కావచ్చు, నూడా చైర్మన్ కావచ్చు, కాంగ్రెస్ నాయకులంతా కూడా రేపు పద్మశాలిలో కట్టబోయే కళ్యాణ మండపానికి మేమందరం కూడా నిధులు సేకరించే కృషి చేస్తామని సందర్భంగా మీకు హామీ ఇస్తూ, ఇక ఇది రాజకీయ వేదిక కానీ ఇంకేది కాదు, ఇది ఒక మంచి కార్యక్రమం. ఇవాళ మంచి కార్యక్రమం చేసుకున్నాం కాబట్టి రాజకీయాలు నేను మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే మీరందరూ కూడా మాతో కలిసి రావాలని, కులగణనకు సహకరించాలని, ఈ కులగణన ఎవరికి న్యాయం జరుగుతుందో కూడా చెప్పదలుచుకోలేదు. అందరు బీసీలే ఎక్కువ మంది, ఇక బీసీలే ఉన్నారు కాబట్టి బీ కేటగిరీ మనది. ఇవాళ కులగణన చేయకపోతే మనకు చాలా అన్యాయం జరుగుతుంది. కులగణన ఎందుకు చేయమంటున్నామంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. అది మన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అంతకుముందు మనం మగ్గాలు, చేనేత పరిశ్రమ నమ్ముకున్నాం. కానీ చేనేత పరిశ్రమ వల్ల ఏం లాభం లేదని మన వాళ్ళంతా కూడా చదువుకొని అన్న సత్యపాలన పైకి రా కులగణన చేస్తే లాభం జరిగేది బీసీలకు. ఇవాళ కులగణన చేయకపోవడం వల్ల నష్టం జరిగేది, అత్యధికంగా నష్టపోయేది బీసీలు. 60% అంటే తెలంగాణలో తీసుకుంటే 58% బీసీలు ఉంటారు. కానీ లెక్కలు లేవు. 58% బీసీలకు 27% రిజర్వేషన్లు. ఈడబ్ల్యూఎస్లో మన సత్యపాలన ఈడబ్ల్యూఎస్లో 10% కూడా లేని అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. అగ్రవర్ణ పేదలకు మనం వ్యతిరేకం కాదు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాల్సిందే, ప్రతి పేద విద్యార్థికి అందాల్సిందే. అగ్రవర్ణాల పేదలకు మేము వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ
కాబట్టి ఏ రోజు కాదు. కానీ బీసీలకు అన్యాయం జరుగుతున్నది. ఉదాహరణకు తెలంగాణలో 58% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లే ఉన్నాయి. మొన్న పోయిన సంవత్సరం జరిగిన నీట్ పరీక్షలు ఎంబీబీఎస్ మొత్తం 1,09,000 సీట్లుంటే బీసీ ఓబీసీలకు 27% రిజర్వేషన్ ప్రకారం 29,000 సీట్లు మనకున్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి 10% సీట్లు ఉన్నాయి. 10% సీట్లు అంటే వాళ్ళకి 10,900 సీట్లు. మొత్తం నీటికి అప్లై చేసింది దేశవ్యాప్తంగా 23,88,000 మంది ఎంబీబీఎస్ సీట్ల కోసం అప్లై చేసుకున్నది. అందులో ఓబీసీలు అంటే బీసీలు 10,80,000 మంది, మనకు 29,000 సీట్లు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో అగ్రవర్ణం అప్లై చేసుకున్నది కేవలం 1,88,000 మంది, వాళ్ళకు 10,900 సీట్లు. ఇక్కడ ఒక సీట్ కోసం బీసీలలో పోటీ పడేది 35 మంది, ఈడబ్ల్యూఎస్ లో పోటీ పడేది అగ్రవర్ణాలు ఉన్న ఈడబ్ల్యూఎస్ లో పోటీ పడేది ఒక సీటుకు కేవలం 17 మంది. అర్థమైంది అనుకుంటాను. మరి దీంట్లో ఎవరు నష్టపోతున్నారు? బీసీలో నష్టపోతున్నారు. బీసీలో నష్టపోతున్నారు. ఇవాళ మొన్నటి కూడా జరిగిన గ్రూప్ 4 పరీక్షల్లో కూడా గ్రూప్ 4 రిజల్ట్స్ కూడా బయటకు వచ్చినాయి. ఈడబ్ల్యూఎస్ కన్నా బీసీల కన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ లో తక్కువ ర్యాంక్ ఉన్నది, వాళ్లకు ఉద్యోగాలు వచ్చినాయి. మనకన్నా తక్కువ మార్కులు ఈడబ్ల్యూఎస్ గా. బీసీబీ కన్నా మనది బీసీబీ కేటగిరీ కింద వస్తుంది, బీసీబీ కింద వస్తుంది. అవన్నీ నా దగ్గర ఉన్నాయి, ఆ ఫోన్లు ఉన్నాయి. కాబట్టి మీ అందరికి పంపిస్తా, చూసుకోండి. అందుకే రాహుల్ గాంధీ ఎందుకు కులగణన అంటున్నాడంటే అసలు లెక్కలు బయట పెడతారు. 1932 అంటే బ్రిటిష్ కాలంలో కులగణన జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే 1932 అంటే 94 ఏళ్ల కింద కులగణన జరిగింది. 32 నుంచి ఇప్పటి వరకు కులగణన జరగలే. కేవలం 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన జరుగుతున్నది కానీ కులగణన జరగట్లేదు. కులగణనకు జనగణనకు తేడా ఏంటంటే జనగణనలో ఎంతమంది జనాభా ఉన్నారు, వెనుకబడి ఎంతమంది ఉన్నారు, వాళ్ళ లెక్కలు తీసుకోవాలి. భూమి ఉందా, భూమి లేదా, ఉద్యోగం చేస్తున్నా లేదా, కానీ కులం మాత్రం అలా తీయరు. ఇప్పుడు కులగణన చేపడితే ఈ కులాలు పద్మశాలి కులం ఎంత ఉంది ఈ రాష్ట్రంలో? 7%, 8%, 10% అది బయటకు వస్తుంది. మున్నూరు కాపులు ఎంతున్నారు, యాదవులు ఎంతున్నారు, ఈ విధంగా బీసీ కులాలన్నీ కూడా ఎంత శాతం ఉన్నదంతా బయటకు వస్తుంది. అప్పుడేమడుగుతారు, మరి 10% ఉన్న రిజర్వేషన్, 10% ఉన్న ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీలకు అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఉన్నప్పుడు మరి మేము 58% ఉంటే మాకు కూడా 58% ఇవ్వని అడగచ్చు. ఇవాళ లెక్కలు లేవు కాబట్టి ప్రభుత్వాలు కాబట్టి పార్టీలు కావచ్చు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇవాళ అత్యధికంగా ఈ దేశంలో నష్టపోతున్నది, కులగణన చేయకుండా ఆపుతున్నది ఎవరు? మోడీ. ప్రధానమంత్రి మోడీ స్వయంగా ఓబీసీ కులగణన వద్దని అంటున్నాడు. మరి కులగణన చేపడితే ఏ కులం ఎంత పర్సెంటేజ్ ఉన్నది, ఏ కులానికి రాజకీయ పదవులు ఎన్ని దక్కుతున్నాయి, ఏ కులానికి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల వాటా ఎంత ఉన్నది, ఏ కులానికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నది, ప్రభుత్వ వనరులు ఈ ఆర్థిక వనరులు సమానంగా పంచుతున్నామా లేదని బయట పడుతుంది. కాబట్టి ఒకవేళ ఇదంతా డేటా అంతా బయటకు వస్తే మాకు ఇన్నేళ్ళుగా అన్యాయం జరుగుతుందని బీసీలు తిరగబడతారు. కాబట్టి ఆ భయంతో మోడీ వాళ్ళ కులగణన వద్దంటున్నాడు. కులగణన జరిగితే లాభపడేది బీసీలు, కులగణన జరగకపోతే నష్టపోయేది బీసీలు. మన పిల్లలు, రాబోయే తరాలు మనం క్షమించాయి. ఇప్పటికి కూడా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తు చేసుకుంటాం, కాంచీరామ్ని గుర్తు చేసుకుంటాం, పూలేని గుర్తు చేసుకుంటాం. ఇవాళ ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? ఆ మానవీయులు అంటే వాళ్ళ వల్లనే ఇవాళ ఓబీసీలకు 27% రిజర్వేషన్లు వచ్చినాయి. ఒకవేళ ఆ రిజర్వేషన్ ఉండి ఉండకపోతే ఆర్థికంగా బలహీనమైన మన
వచ్చేటోళ్ళమా? మనం ఇంత ఆర్థికంగా బలపడే వాళ్ళమా? ఇవాళ పద్మశాలీలలో ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే నిజామాబాద్ టౌన్ లో చూసుకుంటే 40% మంది డాక్టర్లు మనోళ్ళే ఉన్నారు. అది చదువుకోవడం వల్ల, ఆ రోజు రిజర్వేషన్ కల్పించడం వల్ల. అమెరికాలో చాలా మంది ఉన్నారు. అమెరికాలోనే కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు మనకు చాలా మంది, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు. టీచర్లలో 20% మనోళ్ళే ఉన్నారు. ఇది వాస్తవమా కాదా? మరి ఆ రిజర్వేషన్లు ఆ రోజు కల్పించకపోయి ఉంటే మనం అగ్రవర్ణాలతో పోటీ పడగలుగుతాం. వాళ్ళు ఆ మహనీయుల కృషి వల్లనే ఇవాళ మనం ఇట్లున్నాం. వాళ్ళని ఇవాళ గుర్తు చేసుకుని ఆ మహనీయులు చేయడం వల్లనే ఆ మహనీయులు ఆ రోజు జిల్లా మహిళా చంద్రబాబు, అలాగే ఇక్కడ వచ్చేసిన నాయకులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా పద్మశాలి సోదరులు బంధువులందరికీ కులబంధువులకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు 2 సంవత్సరాల లోపల మంచి మార్గనిర్మాణం మంచి నిర్మాణం చేస్తున్నాము. అలాగే కళ్యాణ మండపానికి కూడా మనము అందరి సహాయ సహకారాలతో మందిరం కానీ గుడికి కానీ అందరి సహాయకాలతో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే శ్మశాన వాటిని కూడా మనం నిర్మించుకున్నాం చాలా బాగా. కాబట్టి ఇదంతా మన పద్మశాలి సమాజానికి దక్కుతుంది. కాబట్టి నేను అందరికీ పేరు పేరున ముందుగా చెబుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై మార్కండే. ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ ఈరా గణేశన్న చైర్మన్ తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గారికి మా పద్మశాలి సమాజం తరఫున, మా నగర కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ జై మార్కండే. అలాగే నేడు వేదికను అలంకరించిన పెద్దలందరూ మన నూడా చైర్మన్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవీరన్న గారికి, అలాగే మరొక మన కాంగ్రెస్ సీనియర్ నాయకులు రత్నకరణ గారికి, అలాగే నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు విజయ్ దత్తాత్రేయ గారికి, గౌరవ అధ్యక్షులు దిగోడ యాదగిరి గారికి, రాష్ట్ర మహిళా అడ్వైజర్ అయినటువంటి గుజ్జ రాజశేఖర్ గారికి, మాతోటి మా కార్యవర్గమైనటువంటి అలాగే పురోగమనంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారికి, మా యొక్క కార్యవర్గం ఉపాధ్యక్షులైనటువంటి గెంటాల వెంకటరావు గారు, అలాగే అవధూత నరసింహం గారు, ముందు ఇంకా మా కౌశల్ గారు సేవలు అందించి ఆయన ఈ మధ్యనే మన మధ్య లేకుండా పోయినాడు. అలాగే జాయింట్ సెక్రటరీలు బింగి మోహన్ గారు, దాసరి గుండయ్య గారు, అలాగే జనరల్